వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పంచేడు గ్రామ అభివృద్ధికి ఇచ్చిన లక్షలాది నిధులను వైసీపీ నాయకుడు తుమ్మల ప్రసాద్ రెడ్డి తన సొంత పనులకు మరియు విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నట్లు గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చారని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో టీడీపీ నేత సూరా శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆమె మాట్లాడారు. గ్రామంలోని శ్మశాన వాటిక, ప్రహారీ గోడ నిర్మాణానికి, ఆంజనేయ స్వామి విగ్రహానికి ఇచ్చిన నిధులను తన ఇంటి నిర్మాణానికి వాడుకున్నట్లు, ఆ నిధులతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడని స్థానిక నాయకులు, గ్రామస్తులు తెలిపారని చెప్పారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా గ్రామ ప్రజలకు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను సైతం వదలలేదు. క్యాన్ వాటర్ 30 రూపాయలకు అమ్ముతున్నాడని గ్రామస్తులు ప్రశాంతిరెడ్డికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా దీనిపై స్పందించిన ప్రశాంతిరెడ్డి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే విచారించి తుమ్మల ప్రసాద్ రెడ్డిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా మనం అధికారంలోకి రాగానే 2 రూపాయలకి అందిస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీకి అనుసంధానం చేస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే గ్రామంలోని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గ్రామం గురించి నేను పంచేడు గ్రామం గురించి చాలా వినున్నాను. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన ఫౌండేషన్తో చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ ఫస్ట్ వాటర్ ప్లాంట్ పెట్టారు. ఆ వాటర్ ప్లాంట్ కూలింగ్ వాటర్ రావడానికి కూడా మేమే సపోర్ట్ చేశాము. అదేవిధంగా ఈ ఊర్లో చాలా ఒకసారి వచ్చి నాకు గుర్తుంది, అది వీళ్ళు చేయలేదంటున్నారు. మరి అంటే మనము ఇప్పుడున్న ఇక్కడ ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు అనుకుంటాను, అతను మా దగ్గరకు వచ్చేవాడు. ఎందుకంటే మేము కూడా అప్పుడు దాంట్లోనే ఉన్నాం కాబట్టి. ఈ ఊరికి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాం. అంటే మా ఫౌండేషన్ నుంచి, గవర్నమెంట్ నుంచి కాదు, కొన్ని ఎంపీ లాట్స్ ఇచ్చాము, ప్లస్ మా ఫౌండేషన్ నుంచి కూడా ఇచ్చాం. ఇది ముస్లిం సోదరులకు శ్మశాన వాటిక ఏర్పాటు చేసాం మేము. దానికి కూడా మేము ఆల్రెడీ ఎప్పుడో ఫౌండేషన్ నుంచే పంపించారు. మరి అది ఏర్పాటు అయిందో లేదో నాకు కరెక్ట్గా తెలియదు. అది ఆయన ఫండ్ అనుకున్నట్టున్నాడు. ఆయన ఇల్లు కట్టుకున్నాడంట. తర్వాత ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అడిగారు. దానికి కూడా నేను ఫౌండేషన్ తరఫున డబ్బులు ఇచ్చినాను. అది కూడా ఆయన ఇంట్లోనే కలిపేసుకున్నాడని వీళ్ళందరూ చెప్తున్నారు. సో ఆయన మొన్నటి వరకు నిద్రలేసి మా ఇంటి ముందే ఉండేవాడు. కాబట్టి మీకందరికీ మంచి చేస్తాడని చెప్పి మేము ఆయన ద్వారా చేసాం. ఊరికి కావాలంటే సరే అని ఊరికి ఇచ్చాం. ఆయన తీసుకుంటాడని అప్పుడు మాకు తెలీదు. ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత, అంటే ఈ ఊర్లోకి వచ్చి చూడలేదు మేము, ఇప్పుడే తెలిసిందనమాట. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు. సో కాబట్టి మన ఎమ్మెల్యే ఎంతో, నాయకులు కూడా అంతే ఉన్నారు. కాబట్టి దాంట్లో మనం ఏం ఆశ్చర్యపోని అవసరం లేదు. మాదే పొరపాటు, కరెక్ట్గా తెలుసుకోకుండా ఇచ్చాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సార్ ఏంటంటే, ఒక ఊరు బాగుపడుతుంది కదా, ఆ ఊర్లో ఇన్ని పనులు మనం చేస్తామని చెప్పి ఆయన ఫౌండేషన్ ద్వారా, ఆయన ఎంపీ లాట్స్ ద్వారా ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తారని ఆయనకి తెలియదు. అయినా సరే నేను ఈ ఊరికి ఇన్ని మంచి పనులు నేను రాజకీయాల్లోకి రాకముందే మేమిద్దరం చేశాం. కాబట్టి తప్పకుండా పంచాడు మా గ్రామంగా అనుకొని మీకు ఏమేం సమస్యలు ఉన్నాయో, ఏమేం చేయాలో అన్నీ చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఈ గ్రామం యొక్క ప్రధాన సమస్య డ్రైనేజ్. మనం